అమ్మా నువ్వు ముందు మీ ఆయనకి మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా? మిగతా పంచాయతీ తర్వాత మాడదాం. ఆయన అయితే మేము సేవ్ చేయాలి అర్జెంటుగా. 10 ఏళ్ల నుంచి నువ్వు ఎక్కడున్నావో అత్త లేకుండా వెయిట్ చేస్తున్నాడు. అమ్మ 2 పిల్లల్ని భర్తని 10 ఏళ్ల నుంచి వదిలేసి నువ్వు లీగల్ గా ఏ రకంగానూ పిల్లల కోసం ప్రయత్నించకుండా ఇప్పుడు వచ్చేసి ఇంత గొంతు దించుకొని అరుస్తున్నావు చూసావా? ఆవిడతో నేను కేసు ఫైల్ చేస్తే నువ్వు ఇద్దరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది తెలుసా? నేను జైలుకి వెళ్ళినా ఆయన ఇడిపిస్తాడు మేడం. ఆయన ఇడిపిస్తాడు, అదే చెప్తుంది. నీ కాన్ఫిడెన్స్. మీ హస్బెండ్ కి మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా ఇవ్వవా? మేడం బాండ్ పేపర్ మీద సైన్ పెట్టు వెళ్ళేటప్పుడు. సార్ మీకైతే మ్యూచువల్ డైవర్స్ పేపర్ మీద సైన్ పెట్టిస్తాము. మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, పిలవండి. ఈ అమ్మాయి 2 సార్లు కోర్టుకు వస్తుంది, మీకు డైవర్స్ ఇచ్చేస్తుంది. భవిష్యత్తులో ఈ అమ్మాయికి మీకు ఎట్లాంటి సంబంధం ఉండదు. పిల్లల పూర్తి కస్టడీ కూడా మీరే రాయించుకోండి. మీ వరకైతే మీరు వెళ్ళిపోండి. ఈ ఘోరం చూడలేరు మీరు, వెళ్ళండి. పాపం నిజంగా అబ్బా ఎంత దిగజారుతున్నారు జనాలు. సరే అదే అయిపోయింది. ముందు వాళ్ళ డబ్బులు 30 లక్షల పంచాయతీ నాకు అసలు కావాల్సింది. అవును 30 లక్షల పంచాయతీ తేలకుండా ఇక్కడ నుంచి ఒక అడుగు బయట పెట్టవు. అరిసావు కదా, మేము అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూద్దు కానీ క్లైమాక్స్ లో. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? అంటే ఇది ఎంత బాధగా ఉందంటే వీళ్ళ పరిస్థితి. ఒక భర్తని 25 years పాటు ఏవైతే ఆస్పెక్ట్స్లో ఒక స్త్రీ చూడకూడదు అన్ని ఆస్పెక్ట్స్లో ఆవిడ చూసింది మేడం. సంపాదించినటువంటి భర్త, బాధ్యత లేనటువంటి భర్త, తాగొచ్చేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, ఆఖరికి ఆడవాళ్ళతో తిరిగేవాడు. ఇప్పుడు ధైర్యంగా ఇక్కడ కూర్చొని మీరేం సపోర్ట్ చేస్తున్నారు, ఆవిడ తప్ప నాకెవరు. అయినా కానీ 25 years పాటు ఆవిడ భరించిందంటే కేవలం ఒక తల్లి స్థానంలో నిలబడి ఆవిడ భరించింది. ఏంటంటే కొడుక్కి తండ్రి లేను అనేటటువంటి పేరు వినిపించకూడదు, కనిపించకూడదు అనే ఉద్దేశంతో భరించింది. కానీ ఎంత ఓపిక కన్నా సరోజ గారు, ఎక్కడో చాట ఒక లిమిట్ అనేటటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే మీ కొడుకే ఇంత స్థాయి వచ్చి ఒక 25-23 years వచ్చినటువంటి ఒక అబ్బాయి వచ్చి మీ పక్కన కూర్చుని, అమ్మ అలాంటి తండ్రి ఉంటే కనుక నా పరువు పోతుంది, నేను సమాజంలో తలెత్తుకుని తిరగలేను అనే మాట అన్న తర్వాత మీ పట్టు అనేది వదిలేయాలి. మీ పట్టు అనేటటువంటిది వదిలేయాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ అబ్బాయికి ఈ చూడకూడనటువంటి అంశం ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఎందుకంటే ఇందాక ఏమన్నాడు, మా నాన్నకి అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేటటువంటిది అనిపించింది కానీ ఈ ఒక్కటి లేదేమో అనుకున్నాను సార్, కానీ నా కళ్ళతో నేనే చూశాను, వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా నేనే పట్టుకున్నానంటే కనుక పిల్లలకి తాగొచ్చేటటువంటి తండ్రి, తిరిగి వచ్చేటటువంటి తండ్రి, ఇంకో విధంగా చూసేటటువంటి తండ్రిని అన్న తట్టుకోగలరు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇటువంటి వ్యవహారం నడిపిస్తూ తల్లికి వెన్నుపోటు పొడిచేటటువంటి తండ్రిని మాత్రం చూసేటటువంటి ఓపిక ఉండదు. ఇంకా ఆ అబ్బాయి అది చూసిన తర్వాత తలదించుకుని వచ్చేసేవాడు. ఇంకోడైతే ఏం చేసి ఉండేవాడు? ఈరోజు ఆ మనిషి అలా కూర్చుని ఉండేవాడా? 2 కాళ్ళు 2 చేతులు ఇరుగుండేవి కాదు. సో మంచితనానికి, ఓర్పుకి, ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. ఎందుకు ఈ మాట పదే చెప్తున్నాను అంటే కనుక, మీలాంటి స్త్రీమూర్తులందరికీ కూడా ఓపిక సహనం అనుకుంటూ సిచ్యువేషన్ ఏ స్థాయి వరకు లాక్కుని వెళ్తారంటే, ఇలాంటి మగాళ్ళు వచ్చి తాగేసి వచ్చి తలుపులు బదులు కొట్టి ఆ పేపర్స్ కాస్త తీసుకెళ్ళి ఎవరో ఒక భయంకరమైనటువంటి స్త్రీ చేతుల్లో పెట్టుకుని అది మార్టగేజ్ అయ్యి అది చిక్కుముడిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు మీరు ఈరోజు. ఇతను బర్త్డే గుర్తుండదు కానీ ఆవిడకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వటం మాత్రం గుర్తుంటుంది. అంటే చూడండి ఈ దేని గురించి ఇన్ని రోజులు పట్టి మీరు ఓర్పుగా ఉన్నటువంటి దాని యొక్క ఫలితం ఏంటి? మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఏకైక ఆస్తి, మీకున్నటువంటి ఏకైక ఆధారం, పోనీ ఆ పేపర్స్ మీ పేరునున్నే వాళ్ళకి ఎందుకు పనికిరావంటే కనుక వాళ్ళు తెలివితేటలు చూడండి. తీసుకెళ్ళి అవి తాకట్టు పెట్టి 30 లక్షలు తీసుకొచ్చుకుని ఆ డబ్బుని వేరే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసుకుని రకరకాల చిక్కుముళ్ళలో తీసుకెళ్లారు. అంత తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కూర్చుని ఏమంటే అతనికి వద్దు మాకు అని చెప్పి ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా మీరు ఏమనుకుంటున్నారంటే కనుక పోగొట్టుకున్నటువంటి ఆస్తి డబ్బులు వెనక్కి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే టూ లేట్ అమ్మా, అంటే బాగా లేట్ అయింది అంశం. ఇంకా మీ అబ్బాయి విషయానికి వస్తే కనుక కృష్ణ కష్టజీవి, అట్లీస్ట్ తండ్రి ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఉండేటటువంటి పిల్లలు యూజువల్గా చెడిపోతారు, అంటే పాడవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ సంరక్షణ లేకపోవటం వల్ల, తల్లి ఆ పిల్లలు బాధ్యత తీసుకోకపోవటం వల్ల కొంతవరకు పక్కదోవ పట్టారు. కానీ ఆ అబ్బాయి ఈరోజు నిలబడి మీతో పాటు కష్టపడుతూ మీ ఇద్దరు కాయకష్టం చేసుకుంటూ మీకంటూ తోడుగా నిలబడినాడు ఆ అబ్బాయి. అంటే రానున్న రోజుల్లో ఈ జరిగేటటువంటి ఈ మొత్తం పోరాటంలో నీ భర్త దగ్గర నుంచి దూరం అవటానికన్నా, అలాంటి ఆడవాళ్ళు బారిన పడకుండా మీరు ఉండటానికైనా, మీ ఆస్తులు వెనక్కి తెచ్చుకోవటానికైనా నీకంటూ పెద్ద దిక్కు నీ కొడుకు కృష్ణ. నీకున్నటువంటి ఎనర్జీ కానీ, నీకున్న ఆలోచన కానీ, నీకున్న శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఆ అబ్బాయి మీద ఫోకస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలివైన వాడు, అతనికి అర్థమైంది ఈ వ్యక్తి మారడు, ఇతను తాగుబోతు, ఇతను మారడు అనేటటువంటి అతనికి అర్థమైంది. అంటే ఇక్కడ
ఇంకో విధంగా కూడా మాట్లాడచ్చమ్మా. కానీ మీరిద్దరు ఇక్కడ కూర్చుంటూనే మీరు ఏమన్నారంటే అతను వద్దండి అని అన్నారు. దాంతోపాటు అతనేమంటున్నాడు, ఆవిడే కావాలి మీరు వద్దు అని అంటున్నారు. ఆవిడేమంటుంది, అతను పట్టుకుంటాను నేను వదలను అంటున్నాడు. భర్త వచ్చాడు, అమ్మ ఇవిడికో దన్నం అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. సో అటువంటి వ్యవహారంలో మీరు మళ్ళీ వేలు పెట్టి భర్త కావాలనే మాట మీరు అడిగినా, తండ్రి కావాలనే ఆలోచన ఆ అబ్బాయికి ఉన్నా, అది ఇంకా మనం జట్లం అయిపోతుంది, ఇంకేమీ చేయలేం. మీ శ్రేయస్ జీవితం అంతా కూడా ఇంకా అక్కడ పోతుంది. కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఫైనాన్షియల్గా మేము సేఫ్ గార్డ్ అవ్వాలి డాక్టర్ గారు లేదంటే లాయర్ గారు ఏ విధంగా అనేటటువంటి మాటతో తెలివైన నిర్ణయం తీసుకుని ఇక్కడికి వచ్చారు. కాబట్టి కొంతవరకు 60 to 70% మా జాబ్ కూడా సులభమైందని మేము అనుకోవాలి. ఎటు వచ్చి ఇందాక నేను చెప్పాను కదా, ఆ చిక్కుబూండు ప్రాపర్టీ చుట్టూనే అంతా ఉంది. ఎవరు శివగారు, ఈరోజు అంతా బాగానే ఉందండి. నాకు ఇందాక వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మీకు ఒక రియలైజేషన్ వస్తుందేమో అని అనుకున్నాను నేను. మీలో ఒక కోపం వస్తుంది, నేను ఎవరితో ఉంటున్నాను, ఇందాకటి నుంచి సపోర్టు నా భార్య సపోర్ట్ ఇవ్వలేదు, నా కొడుకు గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పి నేను ఎటువంటి స్త్రీ పక్కన కూర్చున్నాను, నాకంటూ ఒక పరువు ఉందా, అటువంటి మంచి మనిషి ఈరోజు ఈవిడ దగ్గర నుంచి ఈవిడ యొక్క క్యారెక్టర్ తట్టుకోలేక వయసు వచ్చినటువంటి పిల్లల్ని దగ్గర పెట్టుకుని పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లల్ని కాపాడుకుంటూ ఇక్కడ వరకు వచ్చాడు అంటే కనుక ఎలాంటి మంచి మనిషిని ఆవిడ పోగొట్టుకుంది అనేది ఇక్కడ నిదర్శనం. అది కూడా మీరు పక్కన పెట్టి ఒక తాగుబోతైనటువంటి నన్ను, ఏ పని చేయనటువంటి నన్ను, చక్కటి భార్య పిల్లల్ని వదిలేసినటువంటి నన్ను మీరు అన్నటువంటి మాటల్లో సపోర్ట్ చేసేస్తుందని మీరు అనుకుంటున్నారు కదా. ఎందుకు సపోర్ట్ చేస్తుంది? 3 ఎకరాల భూమి గురించి. మీకు అది అంతు చెక్కట్లేదు. ఎందుకంటే మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆన్లో ఉంటారు కాబట్టి పనిచేస్తే మీ మందు పనిచేయాలి కానీ మీ బ్రెయిన్ పనిచేయదు. పనిచేయటం అనేటువంటిది ఎప్పుడూ అయిపోయింది. ఇక్కడ ఆవిడ ఎందుకు నిలబడింది మీ పక్కన కూర్చుంది అంటే కనుక ఆవిడకి ఈరోజు ఒక స్థానం కావాలి కాబట్టి, ఒక మగ దిక్కు కావాలి కాబట్టి, నా పక్కన మగాడు ఉన్నాడు. ఆ మగాడికి లివరు కిడ్నీ పోయి బ్రెయిన్ పోయినా కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగినా కూడా ఆవిడకి అక్కర్లేదు. ఎందుకంటే అందరూ ఆవిడని వెలివేశారు. అటువైపు కుటుంబ సభ్యులు, ఇటువైపు కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ వెలివేశారు. అయినా కానీ ఆవిడ చూడండి 2 కమ్ములు ఉన్నటువంటి స్త్రీగా ఎలా మాట్లాడుతుందో, అన్నిటికీ తెగించినటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి పక్కన మీరు ఈరోజు కూర్చున్నారు. ఒక తల్లి ఒక 10 రోజుల పాటు పిల్లలు తన దగ్గర లేకపోతే ఇలా పరితపించిపోతే ఇలాగ ఇదైపోతుంది. ఆవిడలో ఏమైనా కదలిక ఉందా? ఎంతమంది తల్లులు ఈరోజు పిల్లల్ని అలా వదిలేసి ఇలా ధైర్యంగా కూర్చుని మాట్లాడతారు వేరే కుటుంబాలని చెడగొట్టుకుంటూ? అయితే ఇప్పటికీ కూడా మీకు అవగాహన, ఆలోచన వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకు ఈరోజు మీది ఇంకా దిక్కుతోచినటువంటి పరిస్థితి. వీళ్ళు గెట్అవుట్ అనేసారు ఈరోజు. ఇప్పుడు అక్కడి నుంచి రావయ్యా వీళ్ళు చూసుకుంటారు అన్నా కూడా ఆ దేనికి పనికిరానటువంటి మనిషి మాకెందుకండి, ఇంకా ఇల్లంతా కరగబెట్టేసి మమ్మల్ని రోడ్డు మీద వేస్తాడని చెప్పి వీళ్ళు గెట్అవుట్ అన్నారు. కాబట్టి ఈరోజు మీలో కనువిప్పు కలిగిన, ఒక ఆలోచన కలిగిన, మీకు దిక్కుతోచినటువంటి పరిస్థితి. మీరు అక్కడే సావాలి ఆవిడతోనే. ఆవిడ ఎంతకాలం మిమ్మల్ని పోషిస్తుంది, ఏ రోజు మీ జుట్టు మీ నడుము వంచి బయటకు గెంటేస్తుంది అనేటటువంటిది భగవంతుడికి తెలియాలి. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో, ఇటువంటి భయంకరమైనటువంటి ఊబిలో శివగారు ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించుకోండి మీరు ఏంటి అనేది. ఆ 30 లక్షలు ఇచ్చిన తెల్లాదే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేస్తుంది. అదే అమ్మా, నీకు చెప్పేటటువంటి సామర్థ్యం కానీ, నీకు చెప్పేటటువంటి కెపాసిటీ కానీ మాకు లేవు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చూసేటటువంటి ప్రేక్షకులు అమ్మో ఈ సోకాల్డ్ స్త్రీ మీ ఊర్లో ఉండొచ్చు, మా ఊర్లో ఉండొచ్చు, ఏ ఊర్లో అన్నా ఉండొచ్చు, ఏ తలుపునన్నా కొట్టచ్చు అనేటటువంటి జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో మేము నీ వైపు చూసి మాట్లాడటం. అంటే నీలాంటి వాళ్ళు ఎటువంటి అంటే నిన్ను ఏమన్నా కూడా, నిన్ను ఏం చేయాలన్నా కూడా వేస్ట్. ఎందుకంటే అతను నిన్ను పక్కన పెట్టుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి అతని కర్మ. అతను నువ్వు పక్కన ఎంతకాలం పెట్టుకుంటావు అనేటటువంటిది నువ్వు ఎంతకాలం పెట్టుకుంటావు మాకు తెలుసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.